ఇది వదిన వాళ్ళ ఇంటి నుంచి రిటర్న్ వచ్చేసేటప్పుడు రోడ్లో వీడియో అనమాట. రోడ్లోని నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ నా జర్నీని అయితే అలా ఫినిష్ చేస్తున్నాను. అయితే నర్సీపట్నం అయితే వచ్చేసామనమాట. నర్సీపట్నం వచ్చిన తర్వాత ఎవరింటికి వచ్చాము అనేసి అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఆ డాగుని చూడండి ఎంత పెద్దదిగా ఉందో. దాన్ని చూస్తేనే చాలా భయమేసింది. ఇంకా మేము బయటే ఉండిపోయామనమాట. అది లోపల ఉండింది. లోపల గేట్ దగ్గర ఎలాగ ఉండింది అనమాట. ఇంకా దాన్ని చూసి భయపడి మేము బయటే ఉండిపోయాము. అస్సలు వాళ్ళు పైకి వెళ్ళిపోమని చెప్తుంటే కదలట్లేదు అనమాట. అది ఇంకా ఏం చేస్తాంలే అని చెప్పేసి బావగారు అనమాట. బావగారు ఏమన్నా వచ్చి లోపలికి తీసుకెళ్లిపోయి డోర్ వేసేసారనమాట ఒక గదిలోని. అయితే నేనైతే ఇంకా లోపలికి వెళ్ళాము. ఇంకా మేము అందరం లోపలికి వెళ్ళి చూస్తుంటే చూసారా హౌస్ ఎంత బాగుందో కదా. చాలా బాగుంది. నాకైతే అది హౌస్ అనిపించట్లేదు. ఒక స్టార్ హోటల్కి వచ్చాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది. నిజంగా ఇంకా వచ్చాను కదా అని చెప్పేసి మొత్తం అంతా వీడియో తీసేసుకుంటున్నాను. ఎవరిమన్నా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. రాజభోగాలు అనుభవించవచ్చు అలాంటి హౌస్ లో ఉంటే. ఆ హౌస్ ఎవరిది అంటే మా ఆయన వాళ్ళ కొలిక్ వాళ్ళదండి. మా ఆయన వాళ్ళ కొలిక్ వాళ్ళంటే నాకు ఫ్యామిలీ లాగే చూసుకుంటారని చెప్పాను కదా, అందరితోనూ కలిసి ఉంటానని చెప్పాను కదా. ఇంకా వాళ్ళ హౌస్ కి అయితే వచ్చామన్నమాట. ఎందుకు వచ్చామంటే మాతో పాటు ఒకరిని అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాము మా ఇంటికి. అది ఎవరన్నా ఏంటా అని చెప్పేసి వీడియో అయితే చూడండి. నేను నెక్స్ట్ వీడియోస్ లోని తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇంకా లొకేషన్ లోపల చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అని చెప్పేసి వదిన అయితే ఫొటోస్ తీసుకుంటుంది, మా ఆయన అయితే ఫొటోస్ తీస్తున్నారనమాట. ఇంకా నేనైతే మొత్తం అంతా వీడియో తీసుకుంటున్నాను. హౌస్ అంతా కూడా చాలా బాగుంది కదా అని చెప్పేసి మేము కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఏదైనా చూసినప్పుడు చాలా ఈజీగా బాగుంది చాలా బాగుంది అని చెప్పేస్తాం, కానీ అది కట్టడానికి కానీ అది అంత అందంగా రెడీ అవ్వడానికి కానీ ఎంత అమౌంట్ ఖర్చు అయి ఉంటుందో కదా. నిజంగా 1 crore ఎక్కువ అయిందంట బావగాళ్ళకి. అంటే ఇంకా అంత అమౌంట్ పెట్టి ఇంత పెద్ద హౌస్ అయితే వాళ్ళు కట్టుకున్నారనమాట. చాలా కష్టపడి అయితే కట్టుకున్నారు. ఇంకా అమౌంట్ అంతా దాచిపెట్టి ఇవన్నీ లోన్స్ అవి కట్టుకుంటున్నారనమాట. కానీ హౌస్ అయితే చాలా బాగుంది. వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా ఇన్ని సంవత్సరాలకి ఇంకా వాళ్ళకైతే కొత్తగా హౌస్ వచ్చింది కదా, ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఉన్న అప్పంతా తీర్చుకొని ఉన్న లైఫ్ ని చాలా హ్యాపీగా రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కదా, క్రిస్టియన్ వెడ్డింగ్ అనేసి మండపంలో జరిగింది కదా, అది వీళ్ళదే అనమాట. ఎప్పుడైనా నీట్ గా రెడీ అయినప్పుడు ఫొటోస్ అయి తీసుకోవాలంటే ఇంకా బయటకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. లోపల ఎంత సెటప్ ఉందన్నమాట. ఇంకా బయట వెళ్ళి ఫొటోస్ తీసుకునే అంత అవసరం లేదు. అంత బాగుంది అనమాట హౌస్. ఇంతకీ ఈ హౌస్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.